guys, welcome back to my YouTube channel. This is Crazy Malavika Vlogs. సో ముందుగా అందరికీ ఫస్ట్ అయితే హ్యాపీ శ్రీరామనవమి. చాలా డేస్ తర్వాత నేనైతే వీడియో తీయడం జరుగుతుంది. సో ఏంటంటే నేనైతే మా ఊరికి వచ్చాను. మా ఊర్లో ఇప్పుడు ఫస్ట్ టైం నేను శ్రీరామనవమి సెలబ్రేషన్ చేసుకోబోతున్నాను. ఇప్పుడైతే మేము రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తాం. అక్కడికి వెళ్ళినాక స్వామివారి కళ్యాణం ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చూసేయండి నాతో పాటు మీరు కూడా. ఇంకా మేమైతే రెడీ అయ్యి ఇప్పుడైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. మా ఇంటి నుంచి కొంచెం దూరం ఉంటుంది. ఫస్ట్ అక్కడ టెంపుల్కి వెళ్దామని చెప్పి ఇప్పుడు గుట్ట దగ్గర ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆ గుట్ట కనిపిస్తుంది చూడు, అక్కడే టెంపుల్ అయితే ఉంటుంది. మేము వెళ్ళేసరికి జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ఇంకా వెళ్ళగానే ఫస్ట్ అయితే మేమైతే ఇక్కడ బొట్టులు అయితే పెట్టించేసుకున్నాం, నామాలు. ఇంకా బొట్టులన్నీ పెట్టేసుకొని డైరెక్ట్ ఇక దేవుని దగ్గరికి ఎంట్రీ అయ్యాగానే ఫస్ట్ ఆంజనేయ స్వామి ఉంటారు. అక్కడ దేవుని అయితే మంచిగా దర్శనం చేసుకొని పూజ చేపించేసుకొని ఇంకా గుట్టపైకి ఎక్కుదాం అనుకున్నాము. ఇంకా ఫుల్ ఎండ ఉండే ఇంకా అవ్వలేదు. చిన్న మచ్చల కూడా ఉంది అని ఇంకా ఎక్కలేదు. ఇంకా అక్కడనే మొక్కేసుకొని కిందన ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టేసుకొని అక్కడైతే వెయిట్ చేసినాము. అంటే ఇంకా కళ్యాణం స్టార్ట్ అయితే అవ్వలేదు కదా, సో కళ్యాణం అవుతుందేమో అని చెప్పి ఆగినాము. ఇంకా అవ్వలేదని చెప్పి ఇంకా ఫుల్ దాహం వేస్తుందని చెప్పి అక్కడే ఇంకా సోడా అయితే తాగినాము. ఇంకా తాగినాక ఇంకా చాలాసేపటి వరకు అయితే వెయిట్ చేసినాము. కళ్యాణం స్టార్ట్ అవ్వలేదు. ఇంకా మా చెల్లి ఇంకా ఏడుస్తుంది అని చెప్పి ఇంకా బొమ్మలు అయితే కొనుక్కుందామని చెప్పి అలా ఒక రౌండ్ వేసి బొమ్మలు అయితే కొనిచ్చేసుకొని ఇంకా కళ్యాణం స్టార్ట్ అవుతలేదని చెప్పి ఇంకా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి అయితే వెళ్దాం, అక్కడ కూడా స్టార్ట్ అవుతుందేమో కళ్యాణం అని చెప్పి ఇంకా రాగానే కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మంచిగా వెళ్ళి కూర్చున్నాం. ఇంకా స్వామివారి కళ్యాణం అయిపోయాక గుడి లోపలికి వచ్చి ఒకసారి దేవుని మొక్కుకొని ఇంకా బయటికైతే వచ్చినాక ఇంకా అక్కడ స్వామివారి తీర్థం అయితే ఇస్తున్నారు. తీర్థం తీసుకొని మంచిగా కొంచెం మీద అక్షంతలు దేవుని చల్లిపించుకొని ఇంకా నేను కూడా మంచిగా అక్కడ దేవుని మొక్కేసుకొని దేవుని దగ్గర ఉన్న కొన్ని అక్షంతలు అయితే తీసుకున్నాను. ఒకసారి మీరు కూడా అందరూ మంచిగా దేవుని చూసుకొని మీరు కూడా ఒకసారి మంచిగా మొక్కేసుకోండి దేవునికి. స్వామివారి కళ్యాణం అయిపోయాక మేమైతే ఇంటికి వచ్చినాక ఈవినింగ్ సన్సెట్ ఆ రోజు అయితే చాలా అంటే చాలా బాగుండే. ఇంకా స్వామివారి ఊరేగింపు అయితే చేస్తున్నారు. ఇక్కడ మనకి ట్రాక్టర్ పైన స్వామివారిని పెట్టి ఇంటింటికి వచ్చి పూజ అయితే అంటే స్వామివారి అక్షంతలు ఇంకా బొట్టు అయితే ఇస్తారు. అక్కడ మా నానమ్మ అయితే ట్రాక్టర్ ముంగట వాటర్ పోసి ఇంకా మా అత్త హారతి తీసుకొని వచ్చి
అక్కడ నుంచి బుట్టు అవన్నీ ఇచ్చి అయితే స్వామివారి దగ్గర నుంచి అయితే పాదాల దగ్గర నుంచి బుట్టు ఇంకా అక్షంతలు అయితే ఇచ్చినారు. ఆ తర్వాత మా ఇంటికి వచ్చినాక ఇంకా మా మమ్మీ మా పిన్ని అయితే ఇక్కడ హారతి ఇచ్చి దేవునికి హారతి చూపించి కొబ్బరికాయ అయితే కొట్టించి పువ్వులు ఇంకా అక్షంతలు అయితే మాకు కూడా ఇచ్చినారు. ఇంకా అట్లనే అందరి ఇంటి ముంగడికి అయితే అట్లా ఊరేగింపు అయితే చేస్తారు మా ఊర్లో అయితే. ఇంకా అక్కడ ముందటైతే ఇంకా చాలామంది లైన్లో ఉండే ఇంకా అట్లా మెల్లగా అయితే తీసుకెళ్తున్నారు, అట్లా ఊరేగింపు చేస్తున్నారు. ఇంకా మా ఊర్లో శ్రీరామనవమి దేవుని ఊరేగింపు అయితే ఇట్లా జరిగింది. ఇంకా మనకి హైదరాబాద్లో డిఫరెంట్ ఉంటుంది, ఊర్లలో డిఫరెంట్ ఉంటుంది కదా. మా ఊర్లో అయితే ఇలా చేసినారు. అండ్ నేను కూడా చూడడం ఇదే ఫస్ట్ టైం అండ్ మీకు కూడా చూపించడం కూడా ఇదే ఫస్ట్ టైం. సో ఇలా అయితే జరిగింది. ఇంకా ఇదంతా అయిపోయాక మంచిగా ఈవినింగ్ అయితే టెర్రస్ పైకి ఎక్కినాము. టెర్రస్ పైకి ఎక్కినాక వ్యూ అయితే ఇలా ఉండే అని చెప్పి నేనైతే చిన్నగా అట్లా వీడియో అయితే తీసి పెట్టినాను. ఇంకా మా చెల్లెవాళ్ళు అక్కడ అయితే ఆడుకుంటున్నారు. ఇంకా ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో మీకు ఎలా అనిపించింది నా ఈ వ్లాగ్? చూసారు కదా నా ఈ వీడియోలో రాముని పెళ్ళి ఇంకా రాముని ఊరేగింపు. మీకు ఒకవేళ నా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియో మేము ముందుంటా. బాయ్ అందరికీ.